మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు అఫెక్లో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులయ్యారు. చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలీలకి ఫిలిష్తీయులకి యుద్ధము జరుగుతుంది. ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు ఎఫెకులో దిగిరి. ఇక్కడ చూసినట్లయితే కుటుంబంలో కూడా ఎన్నో యుద్ధాలు ఉంటాయి. యుద్ధాలు, పోరాటాలు, రకరకాల పరిస్థితులు. ఆనాడు ఫిలిష్తీయులకి ఇశ్రాయేలీలకి ఎలాగ పోరాటాలో ఈనాడు సాతానుడు కూడా ప్రతి కుటుంబాన్ని అనేక విధాలుగా నలగొట్టేస్తున్నాడు. కానీ దేవుని పరిస్థితులు నీలో ఉన్నట్లయితే, దేవుని గ్రహింపు, జ్ఞానము, ఆత్మజ్ఞానము నువ్వు కలిగి ఉన్నప్పుడు వాక్య ప్రార్థనలు ముందు పెట్టుకుని ప్రతి విషయములో కలవరము చెందకుండా దేవుని మీద ఆధారపడతావు. 3వ వచనం, మధ్యలో నుండి షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకొందము రండి. అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిరి. చాలు. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలీలు ఓడిపోయారు, ఆ ఫిలిష్తీయులు గెలిచారు. ఇశ్రాయేలీలు అంటున్నారు, మందసాన్ని తీసుకుని వెళదాం. యుద్ధ భూమిలోనికి మందసాన్ని, యెహోవా నిబంధన మందసమును మనం తీసుకుని వెళితే దేవుడు మనకు తోడై ఉంటారు. మన పక్షాన్ని దేవుడు యుద్ధం చేస్తారు, మనం గెలుస్తాము అని ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. 4వ వచనం, కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్న సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. చాలు. ఎక్కడ పంపించారు? షిలోహుకు పంపించారు. కొంతమంది మనుషుల్ని. షిలోహులో దేవుని మందిరం ఉంది, దేవుని సన్నిధి ఉంది. అక్కడ ఆరాధనలు జరుగుతున్న నిత్యము. అక్కడ యాజకులుగా హోప్ని, ఫినెహాసు యాజకత్వము చేస్తున్నారు. వాళ్ళు ఏలీ యొక్క కుమారులు. ఏలీ దైవజనుడు, వృద్ధాప్యం అయిపోయింది, చాలా స్థూలకాయుడు, కళ్ళు కూడా మంద దృష్టి కలిగి ఉన్నారు. వాళ్ళ బిడ్డలు మరి అక్కడ షిలోహులో మరి దేవుని పరిచర్య చేస్తున్న ఆ పరిస్థితుల్లో వాళ్ళు అంటున్నారు మందసానికి ఏం పేరు పెట్టారమ్మా? కెరూబుల మధ్య ఆసీనుడైన సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసము. మందసం అనగానే యేసు ప్రభు మన ముందుకు రావాలి, దేవుని ఆత్మ మనకు రావాలి. దేవుడు మందసమే, దేవుడే మందసము. ఆ మందసము మోసేవారు. ఆ మందసాన్ని మరి ఎంతో ఆరాధ్య దైవముగా ఆరాధించేవారు అన్నమాట. అందులో ఆ మందసములో ఏమున్నాయి? అహరోను చిగురించడి కర్ర ఉంది, నిబంధన మరి ఆజ్ఞలు ఉన్నాయి, మోషే 10 ఆజ్ఞలు ఉన్నాయి, మన్నా పాత్ర ఉంది, ఆ మందసములో ఆహారం ఉంది, ఆ మందసములో వాక్యం ఉంది, ఆ మందసములో ఆశీర్వాదం ఉంది. ఉన్నతముగా ఆశీర్వదించే దేవుడు అన్నమాట. దేవుడు మందసము. దేవుడు చూడండి,
తర్వాత 7వ వచనం చూడండి. యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చెనని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చెనని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఫిలిస్తీన్లు అంటున్నారు, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారు ఎలాగూ సంభ్రమింపలేదు, అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళు చేత ఐగుప్తీలను హతము చేసిన దేవుడు ఈయనే కదా. చాలు. నిబంధన మందసాన్ని తీసుకొచ్చి మరి యుద్ధములోనికి తీసుకురాగానే వారు పెద్దగా కేకల ధ్వని పెట్టారు ఇశ్రాయేలీలు. ఆ ధ్వని విని, ఆ శబ్దము విని ఫిలిస్తీయులు భయపడిపోతున్నారు. వాళ్ళు నిబంధన మందసాన్ని తీసుకొచ్చారని తెలవగానే వాళ్ళు చాలా ఆందోళన చెంది భయపడిపోయి జడిశారంట. దేవుడు దండిలోనికి వచ్చేనని అనుకున్నారంట. నిబంధన మందసం ఎవరు? దేవుడు. దేవుడు దండిలోనికి వచ్చాడు. అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారు ఎలాగూ సంభ్రమింపలేదు, మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యములో ఐగుప్తు దేశము నుంచి నడిపించి ఎన్నో అద్భుత కార్యాలు చేసిన ఆ దేవుడు మన మధ్యకి వచ్చారు. ఎంత మరి వాళ్ళు దేవుని యందు ఎంత నమ్మకం, విశ్వాసం కలిగి ఉన్నారో చూడండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తులో దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యొర్దాను తీరమునున్న అమోరీల 2 రాజులైన మీరేమి చేసిరో అనగా మీరు ఎలాగూ నిర్మూలము చేసిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. వేశ్య పలుకుచున్న మాటలు, రాహాబు వేశ్య. అక్కడ ఫిలిస్తీయులు పలుకుతున్నారు, మందసము దేవుడు దండులోనికి వచ్చెను, మాకు శ్రమ. ఆయన సామాన్యుడు కాదు. ఆయన ఇశ్రాయేలీయుల్ని ఎలా నడిపించారు అవన్నీ ఆయన గొప్పతనాన్ని చూసి ఆయన గొప్పతనాన్ని చెప్పుకుంటూ భయపడుతున్నారు. ఇక్కడ రాహాబు వేశ్య అంటుంది, మీ దేవుడు పైన ఆకాశమందే కానీ క్రింద భూమి మీదే కానీ మీ ఎదుట మరి ఏ మనుష్యులకైనానో ధైర్యం లేదు. మీ దేవుడు ఆకాశానికి భూమికి దేవుడు. మీ భయము వలన మేము భయపడుచున్నాము. మీరు ఐగుప్తు దేశం వచ్చినప్పుడు మీ దేవుడు చేసిన ఆ అద్భుతాలు, ఆ కార్యాలు చూసి మా గుండెలు చెదిరిపోతున్నాయి. దేవుని కార్యాలు పొందుకుంటున్నావు నీ జీవితంలో? దేవుని భయం కలిగి ఉన్నావా? దేవుని భక్తి కలిగి ఉన్నావా? దేవుని భయము నీలో ఉంటే నువ్వు బహు జాగ్రత్తగా ఉంటావు. తర్వాత చూడండి, చదవబడిన వాక్య భాగములో 11వ వచనం. మరియు దేవుని మందసం పట్టబడెను, అది కాకను హోప్ని ఫినెహాసులను ఏలి యొక్క 2 కుమారులు
హతులైరి. ఇశ్రాయేలీలకి ఫిలిస్తీన్లకి యుద్ధము జరుగుతుంది, భయంకరమైన యుద్ధము జరుగుతుంది. ఆ యుద్ధము నుంచి కాపాడుకోవడానికి మందసాన్ని తీసుకువెళ్ళారు ఇశ్రాయేలీలు. అయినను దేవుడు ఇశ్రాయేలీలకి దూరముగా ఉన్నాడు. ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు. ఇశ్రాయేలీలు ఆ దేవుని ఉగ్రతకు గురైపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఆ భయంకరమైన పరిస్థితులు దేవుడు ముందుగానే పలికించి ఉన్నారు. చూడండి ఆ మాట, మొదటి సమూయేలు గ్రంథం 3:18. సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పెను. ఏలీ విని, సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అనెను. అబ్బా, సమూయేలుతో, బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడుచు ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆయన ఉగ్రత, ఇశ్రాయేలు ప్రజలను ఏ విధముగా ఆయన నశింపచేయనై ఉన్నాడు, ఏలీ యొక్క కుమారుల్ని ఏ విధముగా నశింపు చేయాలనుకుంటున్నారో అంతా కూడా బాలుడైన సమూయేలుకి తెలియచెప్పినప్పుడు సమూయేలు భయపడి ఏలీకి చెప్పకుండా ఆ మరుగుగా ఉన్నప్పుడు ఏలీ ఆ సమూయేలుని గద్దిస్తాడు. యెహోవా ఏం మాట్లాడారో ప్రతిదీ ఒక్క మాట మరుగు చేయకుండా నాకు తెలియచెప్పమన్నప్పుడు ఈ యుద్ధము, ఈ పరిస్థితులు, కుమారులు చనిపోవడం ఇదంతా కూడా సమూయేలు ఏలీకి చెప్పినప్పుడు ఏలీ అంటున్నాడు ఒకే మాట, సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయను. ఆయనకి తిరుగులేదు. ఆయన మాట నేను మార్చగలనా? చాలా ఎన్ని సంవత్సరాలంటే 40 సంవత్సరములు ఇశ్రాయేలీలకు దైవజనుడిగా ఉన్నాడు ఏలీ. కానీ పిల్లల విషయంకి వచ్చేసరికి పిల్లలకి భయం చెప్పలేదు ఏలీ, పిల్లల్ని గద్దించలేదు. పిల్లలకి భయం చెప్పక పిల్లలు దేవుని ఉగ్రతకి గురైపోయారు. ఈనాడు నీ యవ్వన ఆడపిల్లలకి నువ్వు భయం చెప్తున్నావా? నీ ఆడపిల్లలు గద్దిస్తున్నావా? వాళ్ళు ఫోన్లో ఏం మాట్లాడుతున్నారో, ఎవరితో మాట్లాడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి, వాళ్ళ స్నేహితులు ఏంటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి, నువ్వు గ్రహింపు జ్ఞానం కలిగి ఉన్నావా? నీ కుమారుల విషయంలో నువ్వు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నావు? నీ కుమార్తెల విషయంలో, నీ కుమారులు ఈనాడు యవ్వన పిల్లల పరిస్థితులు తల్లిదండ్రుల దగ్గర నటిస్తున్నారు. బయటన వాళ్ళు వేషాలు, వాళ్ళ పరిస్థితులు చాలా భయంకరం. మా పిల్లలు మంచోళ్ళని అనుకుంటాం అందరము, కానీ చాలా డేంజర్గా ఉంది లోకము, పరిస్థితులు. దేవుని బిడ్డలారా, ఆనాడు ఏలీ పిల్లల్ని గద్దించలేదు, పిల్లల్ని వెనకేసుకొచ్చాడు, పిల్లలకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. పిల్లల్ని గద్దించాలి, పిల్లల్ని దెబ్బ కొట్టాలి, పిల్లలకి భయం చెప్పాలి. ఏలీ గద్దించక నాడు 2 పిల్లల్ని పోగొట్టుకున్నాడు. ఈనాడు మన పరిస్థితి ఎలాగుంది? మనం ఎలాగున్నాం? దేవునికి వ్యతిరేకముగా ఉన్నా, సంఘానికి వ్యతిరేకంగా ఉండా, సమాజానికి వ్యతిరేకంగా ఉండా, లేకపోతే వాళ్ళ లవ్ అఫైర్లో నీకు ఇష్టం లేని పరిస్థితులు, రకరకాల చెడు వ్యసనాలు, చిన్న 8th క్లాస్ నుంచే డ్రింకుకు లోబడిపోతున్నారు. నీ యవ్వన పిల్లలు తాగేసి నీ ఇంటికి వస్తే వాళ్ళు నోరు వాసన వస్తుంటే వాళ్ళకి భయం చెప్పగలుగుతున్నావా? ఒక్కనొక సమయంలో దావీదు తన కుమారులకి భయం చెప్పలేకపోయాడు. దావీదు తప్పు చేసినందువల్ల, దావీదు పాపం చేసినందువల్ల. అమ్నోను తప్పు చేసినప్పుడు, తన కుమారుడు తప్పు చేసినప్పుడు చాలా ఉగ్రుడైపోయాడు దావీదు. ఉగ్రుడైపోయాడు కానీ భయపడే అంట. ఎందుకంటే పేరెంట్స్ పాపములో ఉంటే పిల్లలకి భయం చెప్పలేరు, పిల్లల మాట వినరు. నువ్వు ముందు చూసుకో, నువ్వు సరి చేసుకో, నువ్వు దిద్దుకో, నువ్వు నీ ప్రవర్తన చూసుకో. నీ గురించి లోకం ఎలాగుంటో అనుకుంటున్నారు, నీ గురించి సమాజం ఏం చెప్పుకుంటున్నారు తెలుసా? నాకు నువ్వు చెప్పొచ్చావా? నాకేం చెప్పక్కర్లేదు. ఆ పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుల్లో. దేవుని బిడ్డలారా, భయంకరమైన పరిస్థితులు. దావీదే సైలెంట్ అయిపోయాడు. ఈనాడు ఏలీ పిల్లలకి భయం చెప్పక, పిల్లలకి భయం చెప్పాలి. నోటంట ఒక చెడు మాట వచ్చినా, నా మట్టుకు నేనైతే
బయట నుంచే కాదు, సంఘం నుంచే కాదు, కుటుంబం నుంచే కాదు, పిల్లల విషయంలో నా పిల్లలు చిన్న ప్రాయము నుంచి దేవుని సన్నిధిలో చెప్తున్నాను. ఏదైనా ఒక బాల్ ఆటే కాదు, ఒక ఏ ఆటకైనా ఎక్కడైనా చిన్న రాంగ్ వస్తే నా పిల్లలు కొట్టేసేదాన్ని, చెత్త కొట్టేసేదాన్ని. నేను వాళ్ళకి గొడవకి వెళ్తానా, నేను తగ్గుకి వెళ్తానా, వాళ్ళని అడగగలనా, వాళ్ళు చేయగలనా, వాళ్ళకి బూతులు మాట్లాడగలనా, వాళ్ళగా రివర్స్గా ఉండగలనా? నన్ను ఇదిలోకి లాగుతున్నావా అని మేము మామూలుగా కాదు, కర్రలు ఇరిగిపోయాయి దేవుని బిడ్డలారా. పూర్తిగా లోపం వాళ్ళదైనా. ఒక ఇద్దరు ఉండేవాళ్ళు దగ్గర 10 బాళ్ళు దాచారు. మామీ బాల్ దాచారు, అడగను. ఆవిడ నోరు మంచిది కాదు. ఆవిడ ఏదైనా రాంగ్ మాట అంటే నా ఆత్మ శోధిస్తుంది, నా ఆత్మ గలిబిలవుతుంది, నాకు మనశ్శాంతి ఉండదు, నాకు ప్రార్థనలో నడిపింపు రాదు. దేవుని ఎట్టి పరిస్థితుల్లో మన పిల్లల్ని మనం సమర్థించుకుంటే వాళ్ళు చెడిపోతారు. మన పిల్లల్ని మనం వెనకేసుకుని వస్తే వాళ్ళు చెడిపోతారు. మన పిల్లల్ని మనము మంచోళ్ళు అనుకుంటే వాళ్ళు చాలా రాంగులో దేవుడు ఆ పనిష్మెంట్కి లోబడిపోతాం. ఏలి ఏం చేయాలంటే వాళ్ళకి ఎలాగ భయం చెప్పాలి అలా భయం చెప్పాలి. కానీ ఏలీ కుమారులు చేయి దాటిపోయారు. నీ చిన్న పిల్లల్ని నీ కంట్రోల్లో పెట్టుకోవాలి. అది ఎలా సాధ్యమంటే నీవు దేవుని పాదాల దగ్గర గడిపినప్పుడే నీ పిల్లల కంట్రోల్లో ఉంటారు. నీకు డబ్బు కలగచ్చు, ఆస్తి కలగచ్చు, ఐశ్వర్యం కలగచ్చు, పేదరికంలో ఉండొచ్చు, కూలాడితే కుండాడొచ్చు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీ పిల్లలు నీ దేవునికి మహిమకరంగా ఉండాలి, నీ కుటుంబానికి ఆశీర్వాదకరముగా ఉండాలి. తర్వాత శోధన వచ్చినప్పుడు నేను ఏమి చేయలేము. ఎప్పుడు కూడా వీధిలో కాదు, బయటే కాదు, ఏదైనా ప్రేమ వ్యవహారాలే కాదు, దైవజనుల మీద వ్యతిరేకంగా కాదు, ఏది వచ్చినా సరే పిల్లల నోటి మీద కొట్టి వాళ్ళ లైన్లో పెట్టుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది, మన మీద ఉంది. దేవుని బిడ్డలారా, కబాలు వెళ్ళి వాళ్ళని అడిగేయాలి, అలాగేయాలి, ఇలాగేయాలి అడగండి. ఎవరి దగ్గరికి వెళ్ళకూడదట. నీ పిల్లలు భయం చెప్పుకుంటే నీకు క్షేమము, నీ కుటుంబానికి క్షేమము, నీకు ఆశీర్వాదము. ఇక్కడ యుద్ధములో ఏలీ కుమారులు ఇద్దరూ చనిపోయారు. దేవుని బిడ్డలారా, ఇద్దరు కూడా చనిపోయారు. చూడ 15వ వచనం, నేను త్వరగా ముందుకు వెళ్తాను. ఏలీ 90 ఏండ్ల వాడై ఉండెను. అతనికి దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను. 90 సంవత్సరాల వయసులో. దేవుని బిడ్డలారా, ఒకనాడు మరి హన్నా ప్రార్థన చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఒక అవసరత నిమిత్తము, మరి నీకు కావాలనుకున్నవి లేట్ అవుతుందని నీవు ప్రభుకి దూరం కాక. హన్నా ప్రార్థన చేస్తుంది, మందిరానికి వెళ్తుంది, దేవుణ్ణి అడుగుతుంది, దేవుని పాదాలు పట్టుకుంటుంది. అనేక మంది మేలులు పొందుకుంటున్నారు, సాక్ష్యాలు చెప్తున్నారు. హన్నా అయితే గర్భం మోయబడింది. ఒకనొక సమయంలో ఏలీ దైవశరుడు హన్నాకి వాగ్దానం చేస్తారు. అమ్మా, నీవు యెహోవాకి ఏం చెప్పి ఉన్నావో, ఏం మాట్లాడుకున్నావో, ఎలా కన్నీరు కార్చావో, ఎలా వేదన చెందుతున్నావో, నువ్వు ఏ విషయంలోనైతే ఆ జీవము గల దేవుడైన యెహోవాకు చెప్పుకున్నావో అవి నీ జీవితంలో జరుగును గాక. నువ్వు క్షేమంగా వెళ్ళు. తనకు గర్భఫలం కోసం చెప్పుకుంది. మరుసటి ఏటకి ఆమె ఒడిలో ఒక కుమారుడు కలిగాడు. దైవజనుడు పలికాడు. దేవుని బిడ్డలారా, అభిషేకించబడిన దైవజనులు, దేవుని పిలుపు ఏర్పాటు ఉన్న దైవజనులు నోటముట ఏది పలికితే అది జరుగుతుంది. వాళ్ళ పాదాల్లో, వాళ్ళ నోట్లో, వాళ్ళ హస్తాల్లో ప్రభువారు ఉంటారు. దేవుని బిడ్డలారా, తప్పనిసరిగా దైవజనులను కూడా మీరు మరి గ్రహించాలి. వీళ్ళు ప్రార్థనా పరుల, వీరు ఆత్మీయ జీవితం ఉందా, మనకు సరైన ఆహారం అందిస్తున్నారా, సరైన వాక్యం అందిస్తున్నారా, వీళ్ళ భారం ఏంటి, వీళ్ళ బాధ్యత ఏంటి, వీళ్ళ జ్ఞానం ఏంటి, వీళ్ళు ప్రభువులో ఎంత ఆత్మ కలిగి ఉన్నారా నువ్వు ఎప్పుడైనా గ్రహించావా దైవజనుడిని?
దైవజనుడిని కూడా నువ్వు గ్రహింపు కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. ఇక్కడ ఏలీకి 90 సంవత్సరాల ఆ వయసు. 18వ వచనం చూడండి. దేవుని మందసమును మాట అతడు పలుకగానే ఏలీ ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. హల్లెలూయా. ఎంత భయంకరమైన విషయం. మందసము కొడుకులు చనిపోయారంటే ఏలీ బాధపడలేదు. వాళ్ళు భ్రష్టులుగా ఉన్నారు, దేవునికి వ్యతిరేకముగా ఉన్నారు, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా వాళ్ళకి ప్రార్థనా జీవితం లేదు, ఆత్మీయ జీవితం లేదు, ఆ దేవుని శోధించేవారుగా ఉన్నారు, దేవుని హృదయాన్ని బాధ పెట్టేవారుగా ఉన్నారు. 1-2 సార్లు ఏలీ చెప్పిన ఏలీ మాట ఖాతరు చేయలేదు. 2 కొడుకులు ఒకేసారి చనిపోయారంటే ఏలీ ఆ మౌనంగా ఉండిపోయాడు. కానీ మందసము దేవుణ్ణి ఇశ్రాయేలీలు తీసుకెళ్ళిపోయారు అనగానే అతను కుర్చీ మీద నుంచి వెనక్కి పడి మెడ విరిగి చనిపోయాడంట. మందసము. నీ కుటుంబంలో మందసం ఉండాలి, నీ హృదయంలో దేవుడు ఉండాలి, నీ పిల్లల జీవితంలో దేవుడు ఉండాలి. దేవుడు లేకుండా ఈ లోకములో ఎంత ప్రయాసపడినా వ్యర్థమే దేవుని బిడ్డలారా, ఎంత వ్యర్థమే. తరువాత చూడండి 19వ వచనం. ఏలీ కోడలకు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి ప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసం పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయేననియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదకి కృంగి ప్రసవమాయెను. ఫినెహాసు భార్య హోప్ని, ఫినెహాసు ఏలీ కుమారులిద్దరూ చనిపోయారు. ఏలీ చనిపోయాడు. ఆమె మందసము పట్టబడినను మాట వినగానే తన మామయు తన భర్తయు చనిపోయారని మరి వినగానే ఆమె నిండు గర్భిణి ఉందన్నమాట. గడియల్లో గంటల్లో ఇవాళ రేపు కానుపు అనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆమె వెంటనే ఆ గుండె అధైర్యము చెంది వెంటనే నొప్పులు వచ్చి మోకాళ్ళ మీద కృంగిపోయిందంట. దేవుని బిడ్డ, దేవుని మందసము యొక్క ఆ గొప్పతనాన్ని మీకు ఈ దినం నేను వివరిస్తున్నాను. చూడండి 31వ వచనం లాస్ట్ 22వ వచనం చూడండి. ప్రభావము ఇశ్రాయేలు నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పాను. 21వ వచనం చూసినట్లయితే దేవుని మందసం పట్టబడినదను సంగతిని తన మామయ్య పెనిమిటి చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలుల నుంచి, ఇంకా మన బ్రతుకులు ఎందుకు? దేవుడు లేని జీవితం ఎందుకు? దేవుడు లేని ఇశ్రాయేలీలు ఎలా నడుస్తారు? ఎవరు నడిపిస్తారు? ఎవరు వీళ్ళకి దిక్కు అంటే ఆత్మీయురాలు దేవుని బిడ్డలారా ఫినెహాసు భార్య. దేవుని ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లు తీసుకెళ్ళిపోయారు. దేవుని మందసము పట్టుబడి తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఇశ్రాయేలీలకి బ్రతుకెక్కడదే? దేవుడే నీకు బ్రతుకనిచ్చేది, నీకు వస్త్రాలు ఇచ్చేది, నిన్ను పోషించేది, నీకు ఆరోగ్యం ఇచ్చేది. నువ్వు అడుగు తీసి అడిగేయాలంటే ఆయన కృప, నా శక్తి, నా బలము, నా జ్ఞానం అనుకోవడానికి లేదు. ఆయన ఇయ్యగలరు, తీయగలరు. ఆరోగ్యం ఇవ్వగలరు, ఆరోగ్యము తీయగలరు. ఎప్పుడు నీ బలాన్ని బట్టి అతిశయించక, దేనిని బట్టి అతిశయించక దేవుని బిడ్డలారా, ఏది ఇచ్చినా సరే నా దేవుని కృప, నా దేవుని సన్నిధి, నా దేవునికి మహిమ. నా దేవుడు లేకుండా నేను లేను, నా పిల్లలు లేరు. ఈ చదువులు ఇచ్చింది ఆయనే, ఈ ఫీజులు ఇచ్చింది ఆయనే. నా బలము, నా జ్ఞానము, నా ధైర్యమును, నా డబ్బు అనుకుంటే నరుడికి 4 కాలాలు ఎప్పుడు ఎలాగా మారిపోతావో తెలియదు. బహు జాగ్రత్త సుమా. ఇక్కడ ఫినెహాసు భార్య అంటుంది ప్రభావము ఇశ్రాయేలు నుంచి పోయినదని చెప్పి తన బిడ్డకు ఏకాబోదు అని పేరు
పెట్టెను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీలో నుంచే వెళ్ళిపోయిన ప్రభావము. దేవుడే ప్రభావము, ఆయన నోటి మాట ప్రభావము, ఆయన వస్త్రము ప్రభావము, ఆయన సమస్తము ప్రభావమే. ఆయన ఉమ్ములో ప్రభావం ఉంది, ఆయన రక్తంలో ప్రభావం ఉంది, ఆయన మాటలో ప్రభావం ఉంది, ఆయన వస్త్రములో ప్రభావం ఉంది, ఆయన శిరస్సు నుంచి పాద వరకు ప్రభావమే. అంత ప్రభావమైన దేవుడు నీకొద్దా? ఎంత భయం కలిగి ఉన్నావు, ఎంత భక్తి చేస్తున్నావు? ఆ ప్రభావంతో ఉన్న దేవుడు నీ ఇంట్లో అడుగు పెడితే నీ కుటుంబీకులందరూ గొప్ప ప్రభావముతో నింపబడతారు. దేవుని బిడ్డలారా, చూడండి, ముందుకు వెళ్తా. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 2వ వచనం, త్వరగా. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి. నీ బలమును నీ ప్రభావమును చూడవాలని, నీ బలము నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో. మన మధ్యన ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దేవుడున్నాడు. మన దేవుడు సామాన్యుడు కాదు. నీ పరిస్థితులు మార్చేది ఆయనే, నీకున్న కష్టాలు తొలగించేది ఆయనే, నీ లేమి స్థితిని తీసేది ఆయనే. ఒకప్పుడు మన పరిస్థితి అంటే, ఇప్పుడు మన పరిస్థితి అంటే, ఆయన పాదాల దగ్గర మన స్థితులు మార్చినందుకు ఎంత సాగిల పడుతున్నావు. మాటలతో కాదు, క్రియలతో ఆయన పాదాల దగ్గర మోకరించి సాగిలపడాలి. చూడండి, నీ బలమును నీ ప్రభావము ఎంత గొప్పదో దావీదు భక్తుడు ప్రభువారిని పొగడుతున్నారు. 104వ అధ్యాయం 1వ వచనం చూడండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. 104:1 చివరి లైను. నీవు మహాత్యమును, మహత్కార్యాలు చేస్తాడు. మనందరి జీవితంలో చేశాడు ఆయన. ఏ కుటుంబాన్ని విడిచిపెట్టారా? ఎన్ని మేలులు అనుభవిస్తున్నావు, ఆయన ద్వారా ఎన్ని కృపలు పొందుకుంటున్నావు, ఎంత ప్రేమను పొందుకుంటున్నావు. దానికి నీవు ఆయనకి, ఆయన మాటకి రెస్పాండ్ అయ్యి ఆయనకి నువ్వేం చేయగలుగుతున్నావు? ఆయనకి ఏ విధముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు? ఆయనకి ఏ విధముగా దేవుని పెట్టలారా? ప్రతిదీ కూడా ఈ రోజుల్లో ఆరోగ్యం లేదు. ఎక్కడెక్కడో హార్ట్ స్ట్రోకులు, బ్రెయిన్ స్ట్రోకులు. ఏ క్షణం ఎలాగుంటామో, ఏ రోజు ఎలాగుంటామో, ఏ పరిస్థితులు ఎలాగుంటాయో తెలియని భయంకరమైన దినాల్లో ఉన్నాం. జీవము గల దేవుని హృదయం నిండగా నింపుకో. పరమ తండ్రిని నీ అంతరంగంతో ఆరాధించు. పరమ తండ్రిని హృదయములో ధరించుకో. మాటలతో నామకార్థ క్రైస్తవ జీవితం ఎంతకాలం జీవిస్తావు? ఆయన హస్తాల్లో ఉంటే పరిపరి విధాలుగా ఆయన సహాయము మనకి అందుతుంది. దేవుని బిడ్డలారా, 93వ దావీదు కీర్తన 1వ వచనం చూడండి. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. ఆయన వస్త్రములో ఏముందమ్మా? ప్రభావం ఉంది. ఆయన వస్త్రములో ప్రభావం ఉంది. ఆ ప్రభావం ఏం చేసిందో చూద్దాం. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 28వ వచనము. మార్కు సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రము మాత్రం ముట్టిన బాగుపడదననుకొని జనసమూహములు ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. 30వ వచనం. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించాడు. చాలు, ఆయన వస్త్రములో ఏముంది? ప్రభావం ఉంది. దావీదు భక్తుడు అంటున్నాడు, మరి యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. అబ్బా, ఆయన మహిమ ప్రభావము వస్త్రముగా ధరించి ఉన్నాడు.
ఈ రక్తస్రావ రోగం గల ఈ స్త్రీ క్యాన్సర్ వ్యాధితో 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఈ తల్లి ఆ ప్రభావమును గ్రహించింది. ఆయన ప్రభావమును ఆయన వస్త్రములో ఉన్న ప్రభావము, ఆయన మాటలో ఉన్న ప్రభావము. నీ పట్ల దేవుడు ఎన్ని కార్యాలు చేసినా ఇలా వింటావిలు విడిచిపెట్టారు. ఆయన వస్త్రములో ఉన్న ప్రభావమును గ్రహించిన ఆ భయంకరమైన వ్యాధి గల ఆ స్త్రీ ఒక నిర్ణయము తీసుకుంది. ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు. ఆయన వస్త్రపు చెంగు, ఆమె వెనుక నుండి వచ్చి ఆయన వస్త్రపు చెంగు చిన్నది టచ్ చేసిందంట. వెంటనే ఆమెలో ఉన్న క్యాన్సర్ వ్యాధి బంద్ అయిపోయింది. ఆ రక్తస్రావం బంద్ అయిపోయింది. ఆ గర్భకోశ వ్యాధి బంద్ అయిపోయింది. ఆమె ఫ్రీ అయిపోయింది. మంచి యవన కాలం అందున్న ఆ బలం వచ్చేసింది ఆమెకి. నాలో నుంచి ప్రభావము బయటికి వెళ్ళింది అంటున్నారు ప్రభువారు. వస్త్రము, ఆయన అంగి చాలా పొడవుగా ఉంటుంది. జనసమూహముతో ఆయన వెళుతున్నారు. అనేక మంది ఆ వస్త్రాన్ని ముట్టుకుంటున్నారు. కానీ ఆ తల్లి విశ్వాసము గొప్పది. అనేక మంది దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారు. మంచిదే, వాక్యం వింటున్నారు. వస్త్రపు చెంగు ముట్టిన ఆ విశ్వాసము ఎంతమందికి ఉంది? ఆ వస్త్రపు చెంగులో ఈ దినము ఈ వాక్యం ద్వారా నేను సరి చేసుకున్నాను, సరిదిద్దుకున్నాను, మార్చుకున్నాను, దేవునికి లోపడతాను. ఆయన బిడ్డగా నీ తీర్మానము ఎంత ఉంది? ఇలా సాగిపోతాయిలేనారు ఆ రోజులు. నాకేంటి డబ్బు తక్కువ, నాకేం పని తక్కువ, నాకేం తక్కువ, నేను ఇలాగా హ్యాపీగా వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? ఒకేసారి బ్రేక్ వేస్తాడు దేవుడు. హల్లెలూయా. నీ లైఫ్కి బ్రేక్ వేసినప్పుడు అయ్యో బాబో లబో దిబో కొట్టుకుంటావు. అప్పుడు ఈ తల్లి వస్త్రపు చెంగు యొక్క ఆ ప్రభావము గ్రహించింది. దేవుని మహిమ, దేవుని ప్రభావము ఎంత గొప్పదో. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నీ నాలుకను అదుపులో పెట్టుకుంటావు. నీ నోటిని, నాలుకను, మెయిన్ నాలుక ద్వారా కుటుంబాలు ఎన్నో రకరకాలుగా శోధించబడుతున్నారు. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నారు కదా, యెహోవా రాజ్యము చేసిన ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించుకుని. మరి ఆయన వస్త్రముల ప్రభావం ఉందా లేదా? రక్తస్రావముతో ఉన్న ఆ తల్లి ఆ చెంగు పట్టుకోగానే వెంటనే ఆయన ప్రభావము షాక్ కొట్టేసింది. మన ఇంట్లో కరెంట్ ఉంటుంది, స్విచ్లు ఉంటాయి, ఎక్కడో ఫ్యాన్ ఉంటుంది, ఎక్కడో మరి లైట్ ఉంటుంది, ఎక్కడో ట్యూబ్ ఉంటుంది. ఆ స్విచ్లు వేయగానే వెంటనే టక్కన వెలుగుతుంది. ఆమెలా టచ్ చేయగానే వెంటనే షాకు. నీ హృదయానికి తాకాలి దేవుని వాక్యము. నీ హృదయాన్ని సరి చేసుకోవాలి, నీ మనస్సును స్థిరపరచుకోవాలి, నీ ఆలోచనలు మార్చుకోవాలి. దేవుని బిడ్డలారా చూడండి, చివరిగా యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 22-23 వచనాలు చదువుకుని ముగించుకుంది. అక్కడ యెహోవా హస్తము, నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము, అక్కడ నేను నీతో మాట్లాడుదునని ఆయన నాకు సెలవిచ్చెను. నేను లేచి మైదానపు భూమికి వెళ్ళగా కెబారు నది దగ్గర యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావము నిలువబడి నాకు ప్రత్యక్షమైన. హల్లెలూయా. యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నారు, పలానా చోటుకి వెళ్ళు, కెబారు నది దగ్గర నేను మైదానము దగ్గర, కెబారు నది దగ్గర నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు యెహెజ్కేలు అన్నప్పుడు అక్కడికి ఆ నది దగ్గరికి వెళ్ళాడు యెహెజ్కేలు. ఆ నది దగ్గర నిలబడి ఉన్నప్పుడు దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యారంట? యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమై ఆయన ప్రభావము నిలువబడి నాకు ప్రత్యక్షమై. దేవుడు ప్రభావముతో, వెలుగుతో, మహిమతో ఆయన నిలబడి ఆ యెహెజ్కేలుతో మాట్లాడు. ప్రత్యక్షత్వం అంటే మీరు నేను ఆ ఫేస్ టు ఫేస్ ఉన్నాం.
అప్రత్యక్షమయ్యారంట. అక్కడి నుంచి దేవుడు ఆ యెహెజ్కేలుతో మాట్లాడుతుంటే యెహెజ్కేలు వాటి ప్రకారము చేశాడు. దేవుని బిడ్డలారా, ఏలి తన పిల్లల్ని గద్దించక ఏమైపోయాడు? చాలా భయంకరమైన స్థితిలో, పిల్లల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, ప్రతి విషయంలో మనం మెలకువ కలిగి మరి పిల్లలకి భయం చెప్పుకోవాలి. రెండవది మెయిన్ ఏంటంటే, నువ్వు దేవుని పాదాల దగ్గర గడిపినప్పుడు నీ పిల్లలకు దేవుడు అన్యాయం చేయరు, నీకు అన్యాయం చేయరు. ఎట్టి పరిస్థితులు పిల్లల ద్వారా మనకు అవమానం కలగదు, పిల్లల ద్వారా మనకు శోధనలు రావు, పిల్లల ద్వారా మనకు ఎలాంటి పరిస్థితులు కలగవు. ఒకవేళ నీవు దేవునికి దూరం అయిపోతే పరిస్థితులు మారొచ్చు, పరిసరాలు మారొచ్చు, అనేకమైన మన జీవితంలో చూస్తాం. కాబట్టి మెయిన్ ఏంటి? దేవుని ఫినెహాసు భార్య కృంగిపోయింది, మందసం లేదని. ఇంకా దేవుడు లేని జీవితం ఎందుకు? ఏలి మెడ విరిగి చనిపోయాడు, మందసము పట్టుబడి. కొడుకులు చనిపోయినా ఏడవలేదు, కానీ ఏలి దేవుడు ఇశ్రాయేలు ప్రజల నుంచి వెళ్ళిపోయాడని. ఈ కుటుంబానికి దేవుడు కావాలా? నీ కుటుంబంలో దేవుడు ఉండి నీ పరిస్థితులన్నీ కూడా ఆయన చూసుకోవాలా? దేవుడు లేని జీవితం కావాలా? దేవుడు లేని జీవితం మనకు నష్టము, ఆయన కలిగిన జీవితం మనకు మేలు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.